9:6లో యేసుప్రభు యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆరాధనలో యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు, ఆయన ఘనమైన నామాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువలో మనం చేసిన త్యాగం ఏంటదో ఆయన అర్థం చేసుకుని ఆరాధించడమే ఇదే నిజమైన ఆరాధన. ఆరాధన అంటే మన హృదయంలోని అర్పణలో దేవునికి అర్పించడమే. ఆత్మ సంబంధ బలులు ఆయన కావాలి. మన హృదయపూర్వకమైన అర్పణ అంటే హృదయం నుంచి వచ్చే కొన్ని స్థుతులు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గంభీరుడు, ఆయన ఘనత, ఆయన త్యాగము మనకి జ్ఞాపకం ఉండాలి. ఈ యెషయా గ్రంథం 9:6లో యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు మనం వరుసగా ధ్యానం చేసుకుంటున్నాం. ఆశ్చర్యకుడని గతంలో మనం ధ్యానం చేశాం, 2 ఆలోచనకర్త చూసాం, 3 బలవంతుడైన దేవుడిని చూసాం. ఈరోజు 4వ మాట నిత్యుడకు తండ్రి. యేసు ప్రభు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన నిత్యుడు. లోకంలో నిత్యమైన ఏమీ లేవు. మానవుడు నిత్యమైన వాడు కాడు, కొంతకాలం జీవించి చనిపోయేవాడే. పశువులు నిత్యమైనవి కావు, అవి కొంతకాలం నుండి చనిపోయేవే. లోకంలో కొండలు, గుట్టలు లేకపోతే ఏదైనా కానీ నిత్యమైనవి కావు. వర్షాలు లేకపోతే వాగులు ఎండిపోతున్నాయి, కాలువలు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతూ ఉన్నాయి. చూసారా, ఏది నిత్యమైనది కాదు. భూలోకంలో ఏది నిత్యము కాదు. కానీ పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నిత్యమైన వాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిత్యమైన దేవుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఈ భూమి పుట్టక ముందే ఉన్నవాడు ఆయన. మరి ఆయన ఎవరు కలగజేశారు? ఆయన్ని ఎవరు కలగజేయలేదు. ఆయన నిత్యం ఉన్నవాడు, స్వయంభవుడు. ఆయన స్వయంభవుడు, తనకు తాను ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని యుగాల కంటే ముందుగా ఉన్నవాడు ఆయన, మానవుని కంటే ముందుగా ఉన్నవాడు ఆయన, సృష్టి కంటే ముందుగా ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆయన పేరు ఎవరంటే ఆయన పేరు నిత్యుడు. ఆయన్ని ఎవరూ కలగజేయలేదు, ఆయనే ఈ సమస్తం కలగజేశాడు. నిన్ను నన్ను కలగజేసింది ఆయనే, ఈ సృష్టిని కలగజేసింది ఆయనే. కలుగును కాకంటే సృష్టిలో సమస్తాన్ని కలగజేశాడు. మానవులైన మనకు ఏమి కావాలో ప్రతిదీ ఆయనే ముందుగా కలగజేశాడు. చెట్లు, సముద్రంలో ఉన్న చేపలు, భూమి మీద ప్రాకే జీవులు, ఇవన్నీ ముందుగా మన కొరకే ఇచ్చాడు. అదిగో ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు మన కొరకే. మానవుని కొరకే దేవుడు సమస్తం కలగజేసి అధికారం అంతా మనకు అనుగ్రహించాడు. అలాగే యేసు ప్రభు ఆయన మనకు ఆరాధనకు ఎందుకు యోగ్యుడంటే ఆయన నిత్యమైన వాడు, నిత్యం ఉన్నవాడు. ఆయన ప్రేమ నిత్యమైంది, తరిగిపోయే ప్రేమ కాదు ఆయనది. లేదా ఆయన ప్రేమ ఇగో ఈ పాపి పట్ల ఎలా ఉంది, మంచివారి పట్ల ఎలా ఉందని ఆయన భేదం చూపే ప్రేమ కాదు. మనల్ని ఎలా ప్రేమించాడంటే మనం ఆయనకు శత్రువులమై ఉండగా మనం ప్రేమించాడు. మనం ఆయనకి పాపులై ఉండగా మనం ప్రేమించాడు. మనం భక్తిహీనులుగా ప్రేమించాడు. చూసారా, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ప్రేమ నిత్యమైంది మాత్రమే కాదు, ఆయన యొక్క ఆదరణ కూడా నిత్యమైంది. ఒక వ్యక్తిని ఆదరించడం అనేది అది మానవునికి అసాధ్యం. కానీ దేవుడు ఆదరిస్తే ఆదరణ అంతగా ఇంకెవరు ఆదరించలేరు. ఆయన శక్తి నిత్యమైంది, ఆయన శక్తి అపరిమితమైంది. ఏదో ఇంతవరకు ఉండి కరిగిపోయే శక్తి కదా ఆయనది. ఆయన పేరే సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఎదుట ఎవరు నిలవలేరు కూడా. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉండగా చేయగలిగిన దేవుడు. గాడెతో మనిషితో మాట్లాడిచ్చాడు, సముద్రంలో చేపతో ఒక మానవునితో మాట్లాడిచ్చాడు. చూసారా, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన శక్తి అపరిమితమైంది, పరిమితమైంది కాదు. ఆయన మహిమ నిత్యమైంది. ఆయన మహిమలో ఉన్న దేవుడు, ఆయన మహిమ నిత్యమైంది. పరలోకంలో మహిమ గలవాడే, భూమి మీద మానవుడిగా వచ్చిన ఆయన మహిమ గలవాడే. ఆయన మహిమ ఎదుట ఎవరు సరిపారు. పరలోకంలోనూ భూలోకంలోనూ మహిమకు యోగ్యుడు, పాత్రుడు ఆయనే. యేసు ప్రభు ఎందుకు నిత్యుడంటే చూసారు, కొన్ని మాటలు మనం చూసాం. ఆయన ప్రేమ నిత్యమైంది, ఆయన ఆదరణ నిత్యమైంది, ఆయన మహిమ నిత్యమైంది, ఆయన శక్తి నిత్యమైంది. అందుకే ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడు. ఎంతకాలం ఉన్నాడు ఆయన? ఏదో కొంతకాలం ఉండి కనుమరుగే దేవుడు కాదు ఆయన. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఉంది, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన.
నిన్న ఎలా ఉన్నాడో ఈరోజు అంతే ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు ఆయన? ఆత్మస్వరూపైన దేవుడు, ఆయనకు ఏం మార్పు లేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎలా ఉంటాడు? ఆయన మహిమగల దేవుడు, మహిమ స్వరూపి, నీతి స్వరూపి. ఆయనకున్న స్వరూపాలు చూడండి. ఆత్మస్వరూపి, నీతి స్వరూపి, మహిమ స్వరూపి. అలా మాత్రం కదా, ప్రేమాస్వరూపి. ఇంత స్వరూపం గల దేవుడు నిన్న నేడు ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎలాంటి వాడంటే నిత్యుడగు క్రీస్తు. మన స్థితి ఏంటి? రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మన స్థితి ఏందో చూద్దాం. భూలోకంలో యేసుప్రభుని నమ్మక ముందు మనం ఎలా ఉన్నామంటే, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము. భూలోకంలో మన స్థితి ఏంటంటే, మనం నిత్యాగ్ని దండనకు దగ్గరగా ఉన్నాం. నిత్యాగ్ని దండన అంటే అగ్నికి మనం దగ్గరగా ఉంది. ఎందుకు మన మీద అగ్నిగుండం దగ్గరగా ఉందంటే అక్కడ రాయబడి ఉంది. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. మానవులందరూ పాపం నియమం కింద ఉన్నారు. పాప నియమం మానవుని పరిపాలిస్తుంది. పాపం వెళ్తూ ఉంది. మనల్ని ఒకప్పుడు పాపం పరిపాలించింది. పాపం అనే దాస్యంలో మనం ఉన్నాం. మన మీద జాలిపడిన వారు, మన మీద ఆదరించిన వారు, మన మీద కృప చూపిన వారు ఎవరు లేరు. ఎవరు మనం జ్ఞాపకం చేసుకోలేదు. మన పాప స్థితిని చూసి అందరూ అసహించుకున్న వారే. కానీ మన స్థితి ఎలా ఉందండి? ఇంకో మాట, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఇది మన స్థితి. మన స్థితి ఏంటంటే, ఈ భూలోకంలో మన మీద మరణం నియమం ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను. ఆ నియమం ఎందుకు వచ్చింది తెలుసా? పాపాన్ని బట్టి వచ్చింది. ఆ తర్వాత తీర్పు ఉంది. మనం పాపం దగ్గరగా ఉన్నాం. ఒకప్పుడు అగ్నిగుండానికి వెళ్తూ ఉన్నాం. అదిగో మరణానికి దగ్గరగా ఉన్నాం. ఇటు స్థితి నుండి నడిపించడానికి ఎవరు మన మీద జాలి చూపలేదు. నిత్యాగ్నిగుండానికి దగ్గరైన మనల్ని ఎవరు ప్రేమించలేదు. అగ్నిగుండానికి వెళ్తే మనకి అక్కడి నుంచి మనం బయటికి రాలేం. అందుకే ప్రేమగల దేవుడు, కృపగలవాడు, తన నిత్యమైన కృప మన పట్ల చూపాడు. అందుకే ఒక మాట మన పట్ల ఏం చేశాడో చూద్దారండి. హెబ్రీ పత్రిక, ఈ స్థితిలో ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తన నిత్యమైన కృప చూపాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం కలిసి ఉన్న చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇది పాపములో నిత్యాగ్నిగుండానికి వెళ్తున్న మనము, దేవుడు మనల్ని ప్రేమించి తన నిత్యమైన కృప చూపి ఏమంటే తెలుసా, నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఇప్పుడు మనం పొందిన రక్షణ ఎలాంటిదంటే, ఇది నిత్య రక్షణ. ప్రభు మనకి ఉచితంగా ఇచ్చిన రక్షణ తన రక్తం ద్వారా ఇచ్చాడు. నిత్యము మహిమలో ఉన్న దేవుడు, నిత్యము కృపగలవాడు, నిత్యము ఆధారం గలవాడు, నిత్యము మహిమ గలవాడు, నిత్యము శక్తి గలవాడు, ఇంత మహిమగల యేసు ప్రభు. అదిగో మనం ఎలా ఉన్నాం చూసి అక్కడ రాయబడి ఉంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవని నియమింపబడిను, అటు తర్వాత తీర్పు పొందు. మరణ నియమం ఉన్న మనల్ని మరణం నుంచి విడిపించేవారు ఎవరు లేరు. అందుకే దేవాదేవుడైన యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన నిత్యమైన కృప చూపాడు. ఏ కృప అది? నిత్యమైన కృప. కృప అంటే అర్థం ఏంటంటే, అదిగో అనార్హుల పట్ల అర్హులు చేయటం, అయోగ్యుల్ని యోగ్యులుగా చేయటం. అంటే మనం పొందలేనిది ఒక వ్యక్తి ద్వారా పొందుకోవటం, అదే కృప. మనం ఏం పొందలేము? అదిగో పరలోకాన్ని పొందలేము మన భక్తి ద్వారా, మన శక్తి ద్వారా, మన డబ్బు ద్వారా. కానీ యేసు ప్రభు తన కృప ద్వారా ఉచితంగా మనల్ని పరలోకం చేర్చాడు. మనం ఏం పొందలేం? రక్షణ పొందలేం. మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా మనం ఏమి చేసిన రక్షణ పొందలేం. ఉచితంగా రక్షణ మనం ఎలా దొరికింది? అదిగో ఈ లోకానికి దేవుడు మానవుడై రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మన పాపాలు క్షమించడానికి. అదిగో నిత్య అగ్నిగుండానికి దగ్గరైన మనల్ని అగ్నిగుండం తప్పించి ఇడిపించి పరలోకానికి చేర్చడానికి దేవాదేవుడే ఏమయ్యాడు? మన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఎప్పుడు? మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. దీనికి ముందుగా ఆయన ఒక పని చేశాడు. ఆ నిత్య రక్షణ ఇవ్వడానికి దేవుడు మానవుడై శిలువలో మన కొరకు ఆయన వేలాడిదీయబడ్డాడు. శిలువలో మన కొరకు నలిగిపోయాడు. మనం పొందవలసిన పాప శిక్షను చేతుల్లో
కాళ్ళలో, తలపై, ప్రక్కల్లో బల్లెపోటు సమస్తాన్ని భరించాడు. శిలువలో 3 మేకల మధ్య వేలాడుతున్నప్పుడు నాలుక ఎండిపోయింది. దాహం వేస్తున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చిన వారు లేరు. 69వ కీర్తన 20వ చరణం చూడండి. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన వేసిన కేక ఎలాంటిదో చూద్దాం. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ఆయన్ని హింసిస్తున్నప్పుడు ఆయన పొందిన అవమానం, దెబ్బలు ఎలా ఉన్నాయో చూద్దాం. 69వ కీర్తన 20వ చరణం. నిందక నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుని కొంటి కానీ ఎవరినూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరిను కానరారైరి. 21, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. పిడసగట్టిపోతున్న ఆయన నాలుకను ఏం చేశారు? చేదు చూడు 21వ వచనంలో, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, చేదును ఆహారంగా పెట్టారు. ఎంత అవమానం మన కొరకు పొందారు చూసారా? శిలువలో ఆయన పొందిన అవమానం, దెబ్బల ద్వారా ఈనాడు ఆయన యందు విశ్వాసం ద్వారా మనకేం జరిగింది తెలుసా? నిత్య రక్షణ వచ్చింది. ఈ రక్షణగా పోయేది కాదు. ప్రభు మనకిచ్చిన ఈ ఉచితమైన రక్షణ మనకు పోయేది కాదు. రక్షణ పొందుకున్న మనం ఇంకేం చేయాలి? అది ఆరాధనలో చేరి ఉండగా మన హృదయాలోంచి నోరారా మనసారా, అయ్యా నా రక్షణ కొరకై స్తోత్రం ప్రభువా, నువ్వు నిత్యుడైన దేవుడు, నా కొరకు ఇంతగా నలిగిపోయావు, నా నిత్య రక్షణకు నువ్వు కారకుడయ్యావని మనసారా హృదయపూర్వకంగా మౌనంగా ఆయన ఆరాధించడం అనేది మన ఆరాధనలో దేవుని గంభీరమైన అంశం. కాబట్టి ఆయన ఎవరు? ఆయన నిత్యుడు. మన స్థితి ఏంటంటే మనం నిత్యాజ్ఞ గుణానికి దగ్గరైన వారం. మన కొరకు ఏం చేశాడు? యేసు ప్రభు అయిన క్రీస్తు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. కాబట్టి మన ఆరాధనలో మౌనంగా ఉండక మరి మనసులో ప్రభుని ఆరాధిస్తూ మరి ఘనంగా గనపరుద్దాం. అందరూ మౌనంగా కళ్ళు మూసుకున్నట్టే ప్రభుని